వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ముందుగా ఒక 2 పాజిటివ్ న్యూస్లు చెప్పేసుకుని తర్వాత అసలు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామండి. మన శనివారం ఒక్కరోజే 90,000 మంది దర్శించుకున్నారు స్వామివారిని. 90,011 మంది ఎగ్జాక్ట్గా. అబ్బో, మళ్ళీ 11 అంటే బాగోదు. సరే, 90,000 10 + 1 మంది. తర్వాత ఈ 10 గంటల్లోనే 300 టికెట్లు కలిగినటువంటి భక్తులకి 3 గంటల్లో దర్శనం కూడా లభించింది. శనివారం శ్రీవారికి మొత్తం 3.76 కోట్ల హుండీ కానుకలు. ఇది ఎలాగో మనం మార్నింగ్ అప్డేట్లో చెప్పేస్తాం కాబట్టి ఇది ఒక వార్త. సెకండ్ వచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రశంసించారు. ఎందుకు అనంటే తిరుమల కొండల్లో పచ్చదనాన్ని గణనీయంగా వృద్ధి చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. తిరుమల కొండల్లో 89.40% అటవీ విస్తీర్ణాన్ని సాధించడం మీద హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీకి అభినందనలు. ఈ సందర్భంగా శేషాచలం కొండల్లో అటవీ సంపదను కాపాడడం, స్థానిక జాతుల మొక్కలను పునరుద్ధరించడం కోసం టీటీడీ చేపట్టిన సుస్థిర పరిరక్షణ చర్యలు అభినందనీయం. ఈ కృషి ఫలితంగానే పచ్చదనం గణనీయంగా పెరిగింది అంటూ ఆయన కొనియాడారు. ఇక మన సాంప్రదాయాలు ప్రకృతిని పవిత్రంగా భావిస్తాయి. అడవులు మన వన్యప్రాణులను రక్షించడం దైవసేవతో సమానం. భావితరాలకి మరింత పచ్చని ఆరోగ్యకరమైన తిరుమలను అందించడానికి ఈ ప్రయత్నం ఎంతగానో దోహదపడతాయంటూ సందేశంలో పేర్కొన్నారు. టీటీడీ కృషి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణకి టీటీడీ యాజమాన్యం చూపుతున్న చొరవని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అప్రిషియేట్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడున్నటువంటి ఈ గ్లోబల్ వార్మింగ్ సిచ్యువేషన్లో శేషాచలంలో 89.40% అటవీ విస్తీర్ణాన్ని సాధించడం మీద నిజంగానే మీ కృషి అభినందనీయం. అందులో ఎటువంటి మొహమాటం లేదు చెప్పడానికి. అయితే లెట్స్ గో టు ద బ్లాస్టింగ్ పాయింట్ నౌ. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1.5 year పైన అవుతుంది, ఐ గెస్ సో. తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయి, వందలాది ఆవులు చనిపోయాయి అంటూ ఒక ప్రాపగేటివ్ మెసేజ్ రివీల్ చేశాడు బయటికి. టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో 2,000 మంది మా వాళ్లే ఉన్నారు అంటూ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి టీటీడీలో జరిగే పరిణామాల మీద వాడు ఎప్పటికప్పుడు తమకి సమాచారం ఇస్తూనే ఉంటారు. గోశాలలో ఆవుల మృతిని నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా, నేను విడుదల చేసిన ఫోటోలు తప్పని తెలితే నాపై చర్యలు తీసుకోవచ్చు, నిజమైతే టీటీడీ ఈవో చైర్మన్ కూడా తొలగించాలి అంటూ డిమాండ్. ఇది ఆల్మోస్ట్ అప్పుడే చైర్మన్ అంటే పిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇందులో మాట్లాడుతున్నాం అంటే, తిరుమలలో సర్వీసెస్ బాగా చేస్తున్నారు. అలాగే మొన్న మధ్య కూడా ఎవరో అన్నారు, నేను పార్టీలకి రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని. అలాగే TV9 స్టింగ్ ఆపరేషన్లో కూడా ఒక ఫోన్ కాల్ అనేది ఈ శ్రీవాణి టికెట్లో లేదంటే దర్శనం టికెట్లు ఏవో మొత్తానికి వాటికి సంబంధించి కూడా ఏదో బయటపడుతుంది. దళారీ వ్యవస్థ బయట బాగా పెరిగిపోయింది అనేటువంటిది కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. సో అది కూడా పక్కన పెడితే, ముఖ్యంగా భూమన చేసినటువంటి గతంలో ఈ వ్యాఖ్యలు 2,000 మంది వాళ్ళే ఉన్నారు అంటే ఎలా వస్తారు వాళ్ళని? తిరుమలలో పనిచేసే వాళ్ళలో ఇది కేవలం వైఎస్ఆర్సీపీ వర్గం, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి జనాలే అందులో పనిచేస్తున్నారు అనంటే ఏ విధంగా? టీటీడీ దానికి కూడా ఎంపిక కావడానికి, అందులో ఉద్యోగం పొందడానికి 1,00,000 ఇవి ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ మిగతా ఇవన్నీ కూడా చూస్తారు. ఫైన్, 2,000 మందిని ఎలాగా చేయగలిగారు అంటే దానికి సంబంధించి ఇంకొక అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ మనకు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ విభాగం జనరల్ మేనేజర్ మురళీ సందీప్ రెడ్డి. ఈయన ఎవరో తెలుసా? పేరు పొందినటువంటి ప్రభుత్వాధికారి కాదు, ఈయన చాలా పేరు పొందినటువంటి వైసీపీ సామాజిక మాధ్యమం అంటే సోషల్ మీడియా కార్యకర్త. వైకాపా హయాంలో అన్ని విధాలా సహకరించినటువంటి ఈవోలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి అసలు విషయాలు. కూటమి ప్రభుత్వం వచ్చాకనైనా పట్టించుకొని అనిల్ కుమార్ సింఘాల్, శ్యామలారావు. ప్రస్తుత ఈవో ముద్దాడ రవిచంద్ర అయినా చర్యలు తీసుకుంటారా? సందీప్ రెడ్డికి ఉద్వాసన పలకాలని ఊపందుకున్నటువంటి డిమాండ్లు. వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, అలాగే గతంలో ఈవోగా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డికి, ధర్మారెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, వీళ్ళందరికీ కూడా చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి అని కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలోనే కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని దొడ్డిదారిని తీసుకెళ్ళి వాళ్ళ ఇష్టం, మా ఇష్టం, మేము కావాలంటే అలా అయినా పెట్టుకుంటాం అంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 90% మంది మన వాళ్ళే ఉన్నారు అని చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా గతంలో మనం చూసాం. సో ఇక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పుడు ఇదే పాయింట్ మెన్షన్ చేస్తున్నారు.
2000 మంది ఉన్నారు. మరి ప్రక్షాళన ఎక్కడ అని? ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి, డెవలప్మెంట్ అనేది ముందుకు వెళ్తోంది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇంకా అందులోనే ఉండి మనుషులు తిరుమల స్వామివారి ప్రతిష్టకి భంగం కలిగేలాగా చేస్తున్నటువంటి పనులు ఇలా ఉన్నాయి. పర్సనల్గా స్వామివారి మీద భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి అఫిలియేషన్ లేదంటే ఇగో ఇలా చేశారు అన్నటువంటి వాళ్ళు కాదు కదా. అందులో అర్హత లేనటువంటి వాళ్ళు. దీనికి చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు ఇందులో ఉన్నటువంటిది ఏంటి అనేది. అసలు ఎంపికే కాలేదు, అయినా సరే జీఎంగా కూర్చోబెట్టారు అని. మరి ఎప్పుడు ఇది ప్రక్షాళన చేస్తారు? వైకాపా సోషల్ మీడియా కార్యకర్తను తీసుకొచ్చి పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానంలో జీఎంగా పెడతారా? ఐటీ విభాగానికి అది కూడా. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే భక్తులు కూడా కోరుకుంటున్నారు. చూద్దాం ఎప్పుడు తీసుకుంటారో అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.